జనసేనే ఉందండి. జనసేన ఎందుకు 24 స్థానాలకే బయర్ పొజిషన్ లోకి వచ్చింది, సెల్లర్ పొజిషన్ లో నుంచి? అంటే ఆయన ఒక వ్యూహంలో ఇరుక్కుపోయారు. ఆ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలు దాటి బలమైనటువంటి బలిజ బేస్ కానివ్వండి, లేకపోతే బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన ట్రావెల్ చేయకుండా ఈ 10 సంవత్సరాల పాటు అక్కడక్కడక్కడకే రాజకీయాలు చేయటం ఒకటి. రెండోది వచ్చేసి యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అంటే 371 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అర్థంగా దొరికిపోతే యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని మాట్లాడే కళ్యాణ్ గారు. సో చంద్రబాబు గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ రూపాయి అయినా కరప్షనే, 1,00,000 కోట్లైనా కరప్షనే. సో ఇక్కడ యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అని ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకొని పడిపోయారు. సో ఇవాళ బీజేపీ కూడా ఇదే ఆలోచనలో పడి వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకొని ఇవాళ రోజున ఉంటుంది. ఆ పక్కనున్న ఏఐడిఎంకేలో లాస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొన్ని రోజులు డిఎంకేతో ఉన్నారు, కొన్ని రోజులు ఏఐడిఎంకేతో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇండిపెండెంట్ గా నిర్ణయించుకున్నారు. పక్కనున్న కర్ణాటకలో మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో 15%, 16% ఓటింగ్ తోటి 8 అసెంబ్లీలు తెచ్చుకున్నారు. లాస్ట్ టైం 4 పార్లమెంట్ తెచ్చుకున్నారు సింగిల్ గా ఫైట్ చేయటం వలన. ఇదే తెలుగుదేశం జనసేన మరి అక్కడ కూడా పొత్తు పెట్టుకోవాలి కదా. తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఉన్న 2 పార్టీలు నిన్నగాక మొన్న 2023లో జనసేనతో అధికారం పంచుకున్న బీజేపీ తెలంగాణలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎందుకు పంచుకోదు? మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ పంచుకోదండి? సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్టాండ్ నేనైతే ఖచ్చితంగా వాడు బిలీవ్ చేస్తానండి. బీజేపీ ఒక పెద్ద ఫ్యాన్సీ నంబర్ అంటే 8-9 పార్లమెంట్లు, ఒక 20-25 అసెంబ్లీలు ఇస్తే చేరుతుందండి, లేదంటే చేరదు. రైట్. రవికిరణ్ గారు ఇక్కడ ఏది నిజం? పెరిగిందా స్థాయి పెంచారు ఇప్పుడు మీరు చౌదరి గారు పెట్టే స్థాయి పెద్దగా ఉంది. 25 ఏదో అన్నారు ఆయన. నేను ఈ ఛానల్ ద్వారా వీక్షకులకు చెప్పేది ఏంటంటే, మన డిబేట్ లో ఏ అయితే భారతీయ జనతా పార్టీ పొత్తు దూరడి పొత్తు పలానా నెంబర్లు, పలానా పేర్లు, వ్యక్తుల పేర్లు ఇవన్నీ పూర్తిగా అవాస్తవం. దయచేసి వీక్షకులు ఇది ఎవరు నమ్మద్దు. ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్నాను, ఇవన్నీ ఉత్తిగాలి కబుర్లు మాత్రమే. అయితే ఇంకోటి కూడా చెప్తాను వీక్షకులకి. 3 నెలల క్రితం, దగ్గరగా 3 నెలల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు, తెలుగుదేశం జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ